హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నేను మా చిన్నాన్న కూతురు మ్యారేజ్ అని చెప్పాను కదా, మా డాడీ వాళ్ళ ఇల్లు ఇది. ఆ వీక్ అంతా తిరుగుతానే ఉన్నాము. చెట్లేసింది మా అమ్మ వచ్చింది. ఆ పాప వచ్చి మా చెల్లి, రెండో చిన్నాన్న కూతురు. బాగుంది. ఇది మా పాప కాలు దెబ్బ తగిలింది బొటన వేలికి. మా పెద్ద పాప వీడియో కాల్లో ఉంటే మాట్లాడుతూ ఉన్నాం సరదాగా కొంతసేపు. పాపకి టో దగ్గర తగిలింది నెయిల్, సగం కల్లా లేసిపోయింది అది. అందుకని ఆమెను హాస్పిటల్లో డ్రెస్సింగ్ చేయించి ఇంటికి వచ్చామన్నమాట. మళ్ళీ ఇక్కడికి మా తమ్ముడు ఫ్రైడ్ రైస్ తెచ్చాడు. అడిగింది వాడిని, వాడు పని ఉన్నా తెచ్చిచ్చి పోవాల్సిందే, అంతే. పెట్టుకో వందలేరా అన్నిసార్లు అడగరు. 2 చికెన్ ప్లేట్ తీసుకుంటా ఉండవే. తినేటప్పుడు సరే నువ్వు వేసుకో కొంచెం వచ్చేస్తుంది. ఇది ఎంత 120 పింకోడు వస్తుందా? పింకోడు బకెట్ ఆడుతూ ఉండు. పెద్ద పాము నడుస్తా ఉండింది. ఇంత చిన్న పాము అది చాలా పెద్ద పాము అని చెప్పారు. పెద్ద పాము అని చెప్పి అరుస్తున్నారా చెప్పన్నాడు. అబ్బే రే నువ్వేం తగ్గావు రే, కాలు పడుకో బయటకు రా. బాగుంది, నీకు పెట్టమని చెప్ప పిల్లని. చాలా బాగుంది. ఎంత చూడు దాని మీద. అందుకు మీషో ఓపెన్ చేసి ఫోటో పెట్టేస్తే వచ్చేస్తుంది. చాలా బాగుంది. అయితే ఒక్కసారి కట్టుకోవచ్చు. అప్పుడు పాప స్కూల్కి వెళ్తుంది కదా, పనికి వస్తుంది. కాసు అక్కడి చూస్తున్నా రేట్ ఎంత ఉంటుంది. మెత్తగా ఉంది. ఎల్లో కలర్ ఉంటుంది. ఆ చియాన్ సిల్క్ అంటారు చూడు, చినోన్ సిల్క్ ఆ టైప్ ఉంది. డిజైన్ బాగుంది. ఈ డిజైన్ డిజైన్ కాకుండా మంచిగానే ఉంది. మీషోలో ఎంత మంచి ప్రోడక్ట్ వచ్చిందా. లేదు ఎందుకురా నేను చండాలా అంటే ఇంట్లో అలాగే ఉండాలి. తీరేది రిలీజ్ నిన్న. హాయ్ ఫ్రెండ్స్, వీడు చాయ్ పిచ్చి, వీడు చాయ్ పిచ్చి. అదో పాపకి చాయ్ పిచ్చి, నాకు చాయ్ పిచ్చి, అందరికి చాయ్ పిచ్చే. అందరం టీ తాగాల్సిందే, ఎంత సమ్మర్ అయినా. ఇది వచ్చి సవరం. మా పెద్ద పాప చిన్నప్పుడు 2nd స్టాండర్డ్ చదివేటప్పుడు తీసా చూడండి. ఇవి 2 కొని 5 years. అంటే కలరే పోలే, చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. ఇదొకటి గాగ్రా. ఇది వచ్చి నా డ్రాయింగ్. వాష్ చేసి పెట్టాను. ఇది వచ్చి తర్వాత రోజు ఒక 2 days వ్లాగ్ అనమాట. ఇది 2 కలిపి పెట్టేశాను. చెల్లి బట్టలు సెలెక్షన్ చేసుకుంటుంది ఊరు దగ్గర పిల్లల చేత వీడియో కాల్ చేపించి. అందరూ అదే పనిలో ఉన్నారు. పెళ్ళోళ్ళ ఇల్లు సరదాగా ఉంటుంది, బాగుంటుంది, సందడిగా ఉంటుంది. అందరూ వస్తారు,
చాయ్ టైం ఎందుకో జానకి బాగుంటుంది. అందరూ ఉంటారు కలిసి. ఈ తమ్ముడు పని చేస్తూ ఉన్నారు. తమ్ముడు అన్న కొడుకు కూడా ఉన్నాడు అక్కడే, అంటే మా పెదనాన్న మనవడు కింద ఉన్నాడు. మళ్ళీ వస్తాడు వాడు. అందరు పనులు చేస్తూ ఉన్నారు, ఒక్కొక్క పని ఒక్కొక్కటి. బాగున్నాయి కదా కామెంట్ మళ్ళీ వేరే ఏదైనా పెట్టుకోవచ్చు. మా ఆంటీ అంటే మా ఆంటీ కాదు అన్ని సుజా మా ఆంటీ పెట్టింది సూపర్గా ఉన్నాయి టీ. ఏళ్ళు జాగ్రత్త నేను పోతున్నా మూస్తాను నేను అకౌంట్ ఫోటోలు మూస్తాను పాప. శనివారం పెట్టావు మళ్ళా. మ్యాంగో రెడీ అవుతుంది మా చెల్లి పెళ్ళికి. డ్రెస్సులు ఇప్పుడు ఎన్ని తీసి బయట వేసిందో చూపిస్తాను మీకు, ఒకసారి చూడండి. ఓకే, దీని మేకప్ చూడండి, బాక్స్ రెడీ చేసేసింది అంతా. బర్త్డేకి ఒకసారి కొనిచ్చాయి అని చూడు ఎట్లుందో. సర్దుతూ ఉంటుంది, ఇంకా సర్దుతూ ఉంటుంది ఇంకన్నీ. అది వచ్చి ఎల్లో కలర్ టాప్, ఇది వచ్చి కుట్టించాను ఇక్కడ దగ్గరగా కామెంట్. ఇది శారీ, ఇది వేరే కలర్ వస్తుంది. ఇది చిలక పచ్చ అంటారు కదా, అది ఇది. ఆ డ్రెస్ లంగా జాకెట్, అదేది లంగా ఏది, ఇది ఫుల్ గేరా వచ్చి ఉంటుంది. దీని మీదకి ఈ స్కర్ట్ మీదకి ఇది ఇట్లా కనిపిస్తుందా, పైకి పెడతా అట్లా అనమాట. ఇదొక డ్రెస్సా, ఇది ఎప్పుడు వేసుకుంటుందో. నలుపుకు అక్కడ పెట్టి ఐరన్ చేస్తా. తర్వాత ఇంకోటి, ఇది వచ్చేసి హల్దీకి, ఇది నా డ్రెస్సు. వాళ్ళ డాడీ హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెచ్చాడు నాకు. ఇది చాలా బాగుంటుంది. అప్పట్లో ఇది 5000 ఏమో అరౌండ్. చాలా బాగుంటుంది. ఇది హెవీ వర్క్ వచ్చి ఉంటుంది. లుకింగ్ కూడా, నా ఫోటో ఉంటే పిక్ యాడ్ చేస్తాను. ఇదొక డ్రెస్సు హల్దీకి. ఇది అబ్బా, ఈ ఎండకి ఇవి వేసుకుంటే ఆహా ఏముంటుందా, బాగుంటుంది. ఇంకా ఇదొకటి, ఇది అయిపోయింది. తర్వాత ఇదొకటి ఇప్పటికి తీసింది. వీటికి ఇవి వచ్చి కొత్తదే గాగ్రా. ఇదొకటి, ఇది రిసెప్షన్కి వేసుకుంటావా? ఇది రిసెప్షన్కి. ఇప్పుడు అసలైంది వస్తుంది. ఇది వచ్చి నేనేమో ఇది వేసుకోమని చెప్పా. ఐరన్ చేసింది, అట్టే పెట్టేసేయి నాన్న. ఇది నేను మొన్న పండక్కి కుట్టించా, ఐరన్ చేసి పెట్టున్నా. ఇది బ్లౌజు, ఇంక చున్నీ. నేనేమో మెత్తగా ఉంటుంది ఇది వేసుకో అని చెప్పా మ్యాంగోకి. మ్యాంగో అంటే నా చిన్న కూతురు. ఇది ఒకటి. కానీ ఆమె ఏం వేసుకుంటుందంటే చూపిస్తా. ఇదో చూడండి వస్తుంది ఇక్కడ. ఇదో ఈ డ్రెస్ నేను కుట్టించాను. ఇది గాగ్రానే. ఇది కొన్న. చూడండి భలే ఉంటుంది, అసలు భలే లుక్ ఉంటుంది. ఎంత బాగుంటుందో. కనిపిస్తుందా? ఏ కలర్ కనిపిస్తుందో తెలియదు కానీ ఇది ఏం కలర్ నాన్న? ఇది పింక్, పింక్ ఏదో పింక్ అంటే ఎన్నో పింకులు ఉన్నాయి. భలే ఉంది అసలు. లుకింగ్ అయితే అద్దిరిపోయిద్ది.
ఇదొకటి పాపది. ఇది వేసుకుంటాననింది అది. దీని మీదకి వచ్చి ఎంత బరువు అంటే చూడండి, క్యానే బరువు సగం. అమ్మా, ఇది సపరేట్ కాదు. దాంది కాదు. దీనికి స్కర్ట్కి ఇది ఏంటది క్రాప్ టాప్ లాగా వచ్చింది. ఇది నేను మళ్ళీ తీసుకొని కుట్టించా. ఈ బ్లౌజ్ కుట్టించా. దీని మీదకి ఇది చున్నీ తనిగా తీసుకున్నా. ఇవన్నీ పేరప్ చేసా. అయితే భలే రిచ్ లుక్ ఉంటుంది ఇది వేసుకుంటే. ఇది 12,000 అనుకుంటా, 10 12 ఎంత నాన్న ఇది కొనింది? 10 11 15 ఏమో తెలీదు. 2 కొన్నాను, పెద్ద పాపకి ఒకటి, చిన్నదానికి. ఇది చిన్నదాంది. ఇదిగో ఇది సేమ్ డిజైను, ఈ కలర్ ఎల్లో కలర్. ఇప్పుడు ఇప్పలేంలే. ఇది వాళ్ళ అక్కది, ఇది ఏమది. ఈ ఎండకి ఇది వేసుకుంటే ఆహా ఏముంటుందో. బాగుందా? కామెంట్ చేయండి. నేనేమో ఇది వేసుకోమని చెప్పా, ఇది వద్దని చెప్పా, ఇది వేసుకోమని చెప్పా. మెత్తగా ఉంటుంది ఇది, చాలా బాగుంటుంది. ఇవన్నీ సర్దుతుంది, అన్నీ సర్దు. ఇదిగో ఇంకా గుట్టి అంటుంది. ఇవన్నీ ఎప్పుడు ఇవన్నీ మడతేసి అక్కడ పెట్టడమే కానీ వేసుకునింది లేదు. ఇది ఒక్కరోజు అని వేసుకున్నావా? అక్క పెళ్ళికి వేసుకున్నావు, ఒక్కసారి వేసుకున్నావు, ఒక్కసారి వేసుకునింది పెళ్ళి రోజు. మా అక్క కూతురు పెళ్ళి ఉంటే దానికి అప్పుడు తీసుకున్నది ఇది. ఇంకా తీసుకోబోద్ది, అసలు ఇట్లాంటివి తీసుకోకూడదు అనుకున్నాం. ఇంకా ఎంత బరువు అంటే అంత బరువు. చూడండి ఎంత సాఫ్ట్ ఉంది. ఇది కూడా రిచ్గా ఉంది. ఇది బాగున్నాయి. ఇందుకే నువ్వేం సెలెక్ట్ చేసావు మ్యాగ్? ఇదే వేసుకుంటావా? ఇదే వేసుకుంటుందంట, మెత్తగా ఉంది. ఈ గాజులు సెట్ చేస్తుంది దానికి. అన్నీ ఇందులో వేసేసుకొని ఇటు సైడ్ నా ఫ్రెండ్ ఇచ్చింది గిఫ్ట్. తర్వాత దానికి మ్యాచింగ్ జ్యువెలరీ. ఇవన్నీ ఇవి. ఆ డ్రెస్ మీదకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ బాగా సెట్ చేసావు మ్యాట్. మధ్యలో గోల్డ్ వేస్తున్నావా? ఓకే. ఇంకోటి ఏమంటావు మధ్యలో? వద్దులే. ఇంకేదన్నా ఒకటి పెద్దది ఒకటి ఉంటుంది చూడు, అలాంటివి వేస్తే బాగుంది. పర్లే, బాగానే ఉంది. అది కూడా బాగుంది. అట్టే పెట్టేసాయి, విడివిడిగా పోకుండా థ్రెడ్ పెట్టి కట్టేసి. అయ్యయ్యో చిన్నగా. వెరీ గుడ్. ఆల్రెడీ అవి నలుగురికి ఇవి దేనికైనా సెట్ అవుతాయేమో అని పెట్టేసింది. రబ్బర్ బ్యాండ్స్, సేఫ్టీ పిన్స్ ఉన్నాయి. తర్వాత నలిగిపోతాయేమోరా ఇత్తి పైది. పగులుతాయేమో, జాగ్రత్తగా తీసుకో. ఇవి బయట పెట్టేస్తావా? ఇవి వాటికి మ్యాచింగ్, అంటే మేము వెళ్తున్నాం కదా, వాటికి ఏ సెట్ అవుతాయో అవే. ఇవి ఫస్ట్ ఆర్డర్ పెట్టి కొన్నవి నేను. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి తెలుసా? ఎంత బాగుంటాయో. అయి ఉంటుంది ఒక 10 years నుంచి అట్టే ఉన్నాయి. ఇది ఒకటి చాలా బాగుంటాయి ఇవి. డ్రెస్ మీదకి మ్యాచింగ్ నేను ఇక్కడ పెట్టాను. ఇవి వచ్చి చెంపచెరాలు ఇవి భలే ఉన్నాయి, చాలా బాగున్నాయి. రెడ్ కాంబినేషన్. తర్వాత ఇది పాపడి బిళ్ళ. చూపినానా? కనిపిస్తుందా? పాపడి బిళ్ళ
ఈ అప్పుడప్పుడు తీసి పెట్టాను. ఇప్పుడేం కొనింది ఏం కాదు. అప్పుడప్పుడు ఏదైనా షాపింగ్ వెళ్ళినప్పుడు అలా. చూడండి ఇవి కూడా అప్పుడే తీసా. ఏమో చాలా రోజులైంది. ఏదో కలర్ షేడ్ అయినట్టుంది ఇది కొంచెం, కానీ బాగుంటాయి. ఈ ఒకటి ఇంకా అన్నీ అవే, అన్నీ పెట్టేసింది. బ్యాంగిల్స్ ఇవి 2 జతలు. ఇవి చాలా బాగుంటాయి చూడండి మోడల్ ఎంత బాగున్నాయో, సూపర్ ఉన్నాయి. ఇవి మామూలువి. ఇంకా రింగ్స్ ఇవన్నీ ఒక ప్యాకెట్ చేసేస్తాం. ఇవి ఒకటి, ఇవి కూడా చైన్స్. గోల్డ్ దీంట్లో వేసేవేంద్రా, ఇది గోల్డ్ రా, ఇందులో వేయబాకు, ఇది గోల్డ్ది. ఇదొక చైన్. ఇది ఎప్పుడో చిన్నప్పుడు కొన్నాను పాప వాళ్ళది. చాలా వీటికి థ్రెడ్స్ ఉన్నాయి, అవి పోయింది. నేను ఇది దీనికి వేసా, వేరే డాలర్ చైన్ది ఇది. చూడ భలే ఉంటుంది. ఇది కలర్ కూడా షేడ్ కాల, బాగా కనిపిస్తుందా. ఇదొకటి, ఇది కూడా ఇది ఇంకా బాగుంటుంది. ఇది పెద్ద పాపది, అది చిన్నదాంది. ఇద్దరికి చెరొక్కటి కొనిచ్చా. ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుంది. ఇదొకటి చైన్స్ చూడండి. అంతే, ఇందులో వేసేసా. ఇవన్నీ ఎక్కడ పెట్టదు, పోతాయిరా. వేరే చైన్కి ఇచ్చాడు తాత, నా పెద్ద పాపకి ఇచ్చాడు అనమాట. చైన్ వేరేది, ఇది డాలర్. 20 years అయింది. ఆ డాలర్ ఒక్కటే ఉంది, గుర్తుగా ఎత్తిపెట్టాను. మా డాడీది తీసిచ్చాడు. ఇది పర్ల్స్, నా శారీ మీదకి మామూలుగా తీసుకున్న పర్ల్ సెట్. ఇది ఒకటి. ఇవి మామూలు పర్ల్స్. ఇది ఏమంటారు, ఇవి నిజమైనవి అంటారు కదా పర్ల్స్, ఇవి చాలా బాగుంటుంది. ఇది దీని మీదకి సేమ్ ఇలాగే కమ్మలు కూడా ఉన్నాయి, ఇట్లా అన్నమాట. బ్రాస్లెట్, ఇది జాయ్ ఎలుకాస్లో కొన్నాను. జాయ్ ఎలుకాస్, యాలక్కాయ ఎలుక్కాయ. ఇది పర్ల్స్, ఇది నిజమైంది. ఇది మామూలుదే పర్ల్స్. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉండాలి. అవి ఎట్టపోయినాయో ఇల్లు సర్దేటప్పుడు. ఇది ఒక్కటే ఉంచుకోను. ఇది కూడా పర్ల్ సెట్టే. ఈ 2 ఇది నావి, ఇవి నాకు సెట్ అవుతాయి. ఇది వచ్చి వడ్డానం మ్యాంగోకి. మోడల్ భలే ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది మోడల్. సెట్ కొన్నాను, ఇవన్నీ సెట్. వీటి డాలర్స్ ఇదంతా సెట్ వచ్చింది. సెట్ తీసా, అప్పుడు తీసా, ఇప్పుడు రావేమో అంతా. ఇది ఒక సెట్. ఇవన్నీ ఇది. తర్వాత వచ్చేసి ఇదిగో డాలర్స్ చైన్స్. ఇది డాలర్ చైన్స్. ఇదిగో ఇది ఒక లాంగ్ హారం వచ్చింది. ఇదొక లాంగ్ హారం, ఇంకొక షార్ట్ చైన్. ఇదొక షార్ట్ చైన్. ఇయర్ రింగ్స్ ఇది సెట్ వచ్చింది, సెట్గా తీసుకున్నాం. ఇది వేరే దానిది, ఇది కూడా సెట్టే. ఇయర్ రింగ్స్
ఇవి చాలా బాగున్నాయి. మీషోలో తీసుకున్నాను నేను. ఇది చాలా బాగుంటుంది, ఇది రిచ్గా ఉంటుంది. అసలు ఇట్లా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది. క్వాలిటీ ప్లెయిన్ శారీ మీదకి వేసినా కానీ బాగుంటుంది. నాకు ఇష్టం ప్లెయిన్ శారీస్, చాలా అంటే చాలా బాగుంటుంది. బాగున్నాయి కదా. ఇయర్ రింగ్స్ ఈ సెట్ అయితే అవి. ఇది కూడా సిఎంఆర్లో కొన్ని బాగుంటాయి. మాకు ఇక్కడ బాగుంటాయి, క్వాలిటీ బాగుంటుంది. ఎందుకో అవి ఎక్కువ నేను సిఎంఆర్లోనే తీస్తా. చాలా బాగున్నాయి కదా. నచ్చితే ఒకసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి కాక మళ్ళా ఆర్డర్ పెట్టింది, అవి ఇంటికి పోతాయి. ఎక్కడికి? మా ఇంటికి. మా పెళ్లి కూతురికే చెప్పేసింది అక్కడికి. అంటే మేము ఎప్పుడు వెళ్తాం? మండేనా ట్యూస్డే, మంగళవారం రోజు అక్కడికి వెళ్ళిపోతాం. నేను అటు ఇటు తిరుగుతూ ఉంటా. మ్యాగీ వెళ్ళిపోతుంది. అక్కడ సందడిగా ఉంటుంది కదా, పిల్లలు అందరు ఉంటారు. ఇంకా తమ్ముడు వాళ్ళు కూడా వస్తున్నారు, అందరు అక్కడ. నేను వ్లాగ్స్ వీలైనంత వరకు తీస్తా, కంటిన్యూగా వస్తూ ఉంటాయి మీకు వ్లాగ్స్ అన్నీ. కొత్త కదా, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అటు ఇటు ఏదన్నా మిస్టేక్ అయినా ఏమనుకోవద్దు. అక్కడ ఎన్ని పెట్టావు మ్యాంగో? పెద్దగా చెప్పచ్చు కదా. 2 ఒక సెట్ 1000 రూపీస్. నెక్స్ట్ ఏమో నాకు రేట్ అంత గుర్తులేదు కానీ నెక్ సెట్ ఒకటి సింపుల్ చైన్ ఒకటి, అంటే డాలర్ టైప్ చైన్ ఒకటి డాలర్ టైపు, ఇంకొకటి వచ్చి చోకర్ టైప్ ఒకటి, అదొకటి పెట్టింది. తర్వాత వచ్చి మళ్ళా పెట్టింది ఫ్లిప్కార్ట్లోనా పర్పుల్లో పెట్టింది. మొత్తానికి నాకు ఈ వారంలో బట్టలు కాకుండా మళ్ళీ ఇవి ఒక 5000 బిల్ చేసింది. అది ఎలా చెప్పు? అలా ఉంది. ఇదేం పట్టట్లే, చిన్నగా పెట్టే. ఈరోజు కూడా మేము ఇంటి దగ్గర నుంచే వస్తున్నాము. భలే ఎండ ఉంది, అలిసిపోతా ఉన్నాం. చెల్లి పిల్లలు వచ్చేసారు ఇప్పుడే, హాలిడేస్ అని. సందడి. ఆ వీడియో తీయలేదు, మర్చిపోయాను నేను. పిల్లల్ని పెళ్ళిలో చూపిస్తా. రేపు వెళ్తాం కదా, అప్పుడు చూపిస్తాను. పిల్లల్ని అందరినీ అప్పుడు చూపిస్తా. 2వ తేదీ వెళ్తాం. నేను ఎప్పుడు సాటర్డే వెళ్తా. సాటర్డే ఎందుకంటే పెళ్లి కార్డులు ఇవ్వడానికి. అంటే మా బయట వాళ్ళ ఊరు వాళ్ళందరికీ తమ్ముడు వాళ్ళు వెళ్ళి ఇచ్చేశారు. మేమందరం వెళ్ళేసి, మా చెల్లెళ్ళు అందరు వెళ్ళేసి లోకల్లో, అంటే మా బంధువులందరికీ ఇవ్వడానికి అనమాట, ఊర్లో పంచడానికి. నేను ఫస్ట్ టైం వెళ్తున్నా మా చెల్లి కార్డు ఎత్తుకోవడానికి. నేను ఇంతవరకు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము. అది అయిపోయాక నేను వచ్చేస్తా. మ్యాంగో ఉండిపోద్ది అక్కడే. ఇంకా మ్యాంగో నువ్వు వచ్చేస్తావా? మళ్ళీ ఎప్పుడు వెళ్తా? ట్యూస్డే వెళ్తుంది. మంగళవారం రోజు వెళ్తుంది. మ్యాంగో కూడా వెళ్ళదంట, మంగళవారం వెళ్తుంది. ఇంకా మంగళవారం, బుధవారం, గురువారం మ్యారేజ్. గురువారం మ్యారేజ్, బుధవారం రోజు హల్దీ బాగా జరుగుతుంది. వీడియోస్ పెడతాను చూడండి, వాళ్ళే సందడి ఉంటుంది మాది. అది సంగతి. ఇంకా వీడియోస్, నా శారీస్ ఏం కట్టాలో తెలియదు. నేను ఏంటంటే ర్యాండమ్గా వేసేసుకుంటాను. కొత్తవి ఉన్నాయి, ఏది ఉంటే అది అప్పటికప్పటికే అనుకోవడం, వేసేసుకోవడం అంతే. పర్టికులర్గా ఇదేనా అని అనేది ఏం లేదు. ఏది దొరికితే అది ఆ రోజుకి నాకు నచ్చింది అంతే, సర్దుకునేస్తా అంతే. ఇవన్నీ మ్యాంగో ఎందుకంటే ఆమె ముందుగా వెళ్ళిపోద్ది కదా, అందుకని అన్నీ సర్ది పంపించేస్తా ఇంటికి. తర్వాత మేము వెళ్తూ వస్తూ ఉంటాము, వాళ్ళ డాడీ నేను. పెద్ద పాప అయితే రాదు పెళ్ళికి వచ్చినా కానీ ఆ వీడియోలో కనపడదు, నాకు ఇష్టం లేదు. నిదానంగా చూపిస్తా. నేనే కొంచెం కొత్తగా ఉంది, అలవాటైపోద్ది అని మా పాప చెప్తుంటుంది.
అలవాటు చేసుకుంటా ఇంకా. ఓకే బాయ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.